సర్వోన్నత దేవాతి దేవునికి నా శిరస్సు వంచి ఆయనకు పాదాలకు నమస్కారాలు తెలియజేస్తూ చేరువచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు వారి నామం పేరట నా శుభాలు నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క మహాకృపా కనికరాలను బట్టి ఈరోజు భూమి మీద దేవునికి మనకి ఉండాల్సిన అత్యంత దూరాన్ని దేవుడు ఏం చేశాడయ్య అంటే చాలా దగ్గరగా మనకి పొందుపరచడం అనేది మానవ జీవితాల్లో మనం చాలా గర్వించదగ్గ విషయం. ఒకప్పుడు ఇశ్రాయేలీయులు దేవుడు దేవుడు దేవుడని ఆ దేవుని ప్రకాశమానమైన కాంతికి, ఆయన వెలుగుకు చాలా భయపడేవారు. అలా భయపడుతున్న కాలం దగ్గర నుంచి అనతి కాలంలోనే పాత నిబంధన గ్రంథంలోనే యెషయా గ్రంథాలలో దేవుడు తనను తాను ఏమని బయలుపరుచుకున్నాడు అని మనం ఆలోచిస్తున్నప్పుడు దేవుడి కంటే ఇంకా చాలా ఉన్నతమైన, చాలా దగ్గర సంబంధమైన ఒక పదాన్ని వారికి పరిచయం చేశాడు. అదే నేను మీకు తండ్రిని అన్న పదం. ఆయన ఎవరు? అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అందరికీ నా అంటే ఆయన నమ్మేవారికి ఆయనే తండ్రి, ఆయనను నమ్మని వారికి కూడా ఆయనే తండ్రి. సర్వ భూ ప్రపంచం మీద ఉన్న మానవాళికి అంతటికి యెహోవా దేవుడే తండ్రి. అండ్ ఆయనకున్న ఉన్నతమైన స్థితి, ఆయనకున్న ఉన్నతమైన స్థానం, ఆయన పరిశుద్ధతలో మనము ఏ దశలోనూ ఆయనను చేరుకోలేని స్థితి దగ్గర నుంచి పాపభంకిలమైపోయిన ఈ జీవితాలకి చాలా దగ్గర సంబంధ బాంధవ్యాన్ని ఏర్పాటు చేసి తండ్రిగా మీరు నన్ను పిలవండి అని తాను ఉన్నత స్థితిని కూడా విడిచిపెట్టి మనకు చేరువయ్యాడు. తన ఉన్నత స్థితిని కూడా విడిచిపెట్టి మనకు చేరువయ్యాడు. ఎందుకు అలా చేరువయ్యాడు అని మనం ఆలోచిస్తే ప్రియులరా, మనము ఆయన అంతటి వారం కావాలి, మనము కూడా ఆయన వలె పరిశుద్ధులం కావాలి, మనము కూడా ఆయన వలె మంచి గుణగణాలు కలిగిన బిడ్డలుగా తయారు కావాలన్నది ఆయన అనాది సంకల్పం కనుక తన పిల్లలైన వారందరికీ చాలా దగ్గర సంబంధంతో ఆయన దగ్గరయ్యాడు. అండ్ ఆయన తనను తాను తగ్గించుకున్నాడు. తగ్గించుకుని మన కొరకు అండ్ తండ్రిగా తన బాధ్యతను, మనందరి బాధ్యతను ఆయన తీసుకుని తన పిల్లలైన వారందరినీ రక్షించుకోవాలన్నది ఆయన తాపత్రయం, ఆయన ప్రణాళిక. కనుక ఆయన తన పిల్లలైన వారందరినీ కూడా ఎలా ఉండాలని కోరుకున్నాడంటే, ఈ భూప్రపంచం మీద చాలా మంది ఆయన దాంపత్య జీవితాన్ని ఆరంభించిన తర్వాత వారి వారి దాంపత్య జీవితంలో బహుమానాలు కలగటం, ఈ బహుమానాలు కలిగిన తర్వాత ఈ బహుమానాలన్నిటినీ పెద్దయిన తర్వాత ఏదో ఒక ఉన్నత స్థాయికి చేర్చాలన్న ఆలోచన కలిగి ప్రతి తల్లిదండ్రులు ఈరోజు భూమి మీద వారి యొక్క స్థితిగతులను గురించి ఆలోచించడం అనేది మనకు తెలుసు. ప్రియరా, నా కుమారుడు డాక్టర్ కావాలని, నా కుమారుడు యాక్టర్ కావాలని, నా కుమారుడు ఇంజనీర్ కావాలని, నా కుమారుడు అందరికంటే ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాలని ఈరోజు చాలా మంది తల్లిదండ్రుల యొక్క భావన అని మనం ఆలోచిస్తే, పరలోకంలో ఉన్న దేవుడు మనకి తండ్రిగా ఉండి ఆ పరలోకంలో ఉన్న దేవుడు కూడా మన పట్ల భూమి మీద ఒక తండ్రి ఎలా తన కుమారుడి పట్ల ఆలోచన చేస్తున్నాడో, భూమి మీద ఒక తండ్రి ఎలా తన కుటుంబ పిల్లల పట్ల ఆలోచిస్తున్నాడో, పరలోకంలో ఉన్న తండ్రి కూడా అలాగే తన పిల్లల పట్ల ఆలోచిస్తున్నాడు అని మనకు అర్థమవుతూ ఉంటుంది. అందుకే ఆయన ఏం కోరుకున్నాడో తెలుసా ప్రియులరా? నా కుమారులు ఇంజనీర్లు కావాలి, నా కుమారులు మంచి మంచి గొప్ప గొప్ప అధికారులు కావాలి, నా కుమారులు ఉన్నతమైన స్థితిలో ఉండాలన్న ఆలోచన మనల్ని పిల్లలుగా చేసుకున్న ఆ తండ్రికి లేదు. మరి ఏం ఆలోచన ఉందో దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనానికి వెళ్ళి చూద్దాం ప్రియులారా. ఆయనకున్న ఆలోచన ఏంటో చూద్దామండి. బుద్ధివంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించాలి, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లుగా నా పిల్లలు అనేకులను త్రిప్పాలి. ఇది ఆయనకు తన పిల్లల పట్ల ఉన్న కోరిక, ఆశ. అని భూమి మీద ఉన్న తండ్రి ఇంజనీర్ కావాలి అనుకోవడంలో అని పొరపాటు లేదు, కానీ భూమి మీద ఉన్న తండ్రి డాక్టర్ కావాలి నా కొడుకు అనుకోవడంలో పొరపాటు లేదు. కానీ
కానీ భూమి ఆకాశాలను కలిగించినవాడు, ఈ భౌతిక సంబంధమైన ఆలోచనలను మించినవాడు, ఈ భౌతిక సంబంధమైన శరీరాన్ని మనం ఎప్పటికైనా విడిచిపెట్టాలి, పరమందున్న ఆ మహనీయుడి దగ్గరికి వెళ్ళాలి. అలా వెళ్ళాలి అంటే తన పిల్లలు ప్రయోజకులుగా మారి రావాలి అని ఆయన కూడా కోరుకుంటున్నాడు. నీ పిల్లలు ఎలా ప్రయోజకులు కావాలి అన్నది నీ ఆలోచన, నీ ఇంటెన్షన్ అనేది అనుకుంటే, పరలోకమందున్న తండ్రి కూడా అలాగే నా పిల్లలు ప్రయోజకులుగా మారి నా వద్దకు రావాలి, అలా మారాలి అన్న ఆలోచన పరలోకంలో ఉన్న కన్న తండ్రికి ఉంటూ, బుద్ధివంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశిస్తారు. ఆకాశ మండలంలోని జ్యోతులు అనగానే ఏమున్నాయి ప్రియులరా? పగలు వెలిగించుటకు పెద్ద జ్యోతి, రాత్రి వెలిగించుటకు చిన్న జ్యోతులను ఆయన చేశాడు. ఏంటివి? ఒకటి సూర్యుడు, రెండు చంద్రుడు, నక్షత్రాలు, నక్షత్ర మండలాలు. అని భూమి మీద వెలిగివ్వటానికి ఎవరిని కలిగించాడట? జ్యోతులను కలిగించాడు, నక్షత్రాలను కలిగించాడు, చంద్రుణ్ణి కలిగించాడు. ఆయన మనసులో ఉన్న కోరిక ఏంటో తెలుసా ప్రియులరా? తన పిల్లలు భూమి మీద కూడా జ్యోతుల వలె ప్రకాశించాలి. అంటే తన గర్భవాసాన పుట్టిన మనమంతా ఆయన రక్తంలో కడగబడిన దేవుని పిల్లలైన వారందరూ కూడా ఒక సూర్యుడి వలె మండాలి అన్నది ఆయన కోరిక, ఒక చంద్రుడి వలె మండాలి అన్నది ఆయన కోరిక, ఒక నక్షత్రం వలె ప్రకాశమానముగా మనం అందరం వెలగాలన్నది ఆయన కోరిక. డాక్టర్ కావాలి, యాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి, మరొకటి కావాలి, ఉన్నతాధికారి కావాలని నీ కోరికలు ఎలాగైతే ఉన్నాయో, పరలోకంలో ఉన్న కన్న తండ్రికి కూడా ఒక కోరిక ఉంది. ఈ భూలోకపు తల్లిదండ్రుల కోరికలను నెరవేరుస్తూ పరలోకమందున్న తండ్రి యొక్క కోరికను మరింత నెరవేర్చేవారిగా మనము ఉండాలి. భూమి మీద తల్లిదండ్రులు సంతృప్తి పరచడం గొప్ప విషయం కాదు, కానీ పరలోకమందున్న తండ్రి యొక్క మనస్సును గెలవగలిగే ఆ స్థాయిని మనం సంపాదించాలంటే నువ్వు బుద్ధివంతుడుగా మారాలి. బుద్ధివంతుడుగా మారావంటే పరలోకమందు జ్యోతుల వలె ప్రకాశించాలి. అలా ప్రకాశించడమే కాక ఇంకొక కోరిక ఉంది ఆయనకి, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశిస్తారు. నీతి మార్గమును అనుసరించాలి నా పిల్లలు, బుద్ధివంతులుగా ఉండాలి, సుగుణ గుణాలు కలిగిన వారుగా ఉండాలి. అలా నీతివంతులుగా మారిన నా పిల్లలు సత్క్రియల చేత వెలుగునందాలి. ఏ క్రియల చేత? సత్క్రియల చేత. మనం ఎలా వెలిగించబడతాం ప్రియులారా? సత్క్రియలు మనలో కనబడితేనే మనం ప్రకాశమానముగా వెలుగుతాం. సత్క్రియ, నువ్వు చేస్తున్న ప్రతి సత్క్రియ అనేకులకు కనబడాలన్నాడా అక్కర్లేదు అన్నాడా? కనబడాలన్నాడా? రైట్. ఏమండి, కుడి చేయి వేసింది ఎడమ చేయికి తెలియకూడదు, ఎడమ చేయి వేసింది కుడి చేయికి తెలియకూడదు. అదే సత్క్రియ చేస్తే మాత్రం అనేకులు ఎదుట ఆ సత్క్రియను ఏం చేయమన్నాడు? కనపరచమన్నాడు. ఎందుకంటే నిన్ను చూసి అనేకులు ప్రకాశించాలి, నిన్ను చూసి అనేకులు వెలగాలి, నిన్ను చూసి అనేకులు బుద్ధివంతులుగా మారాలి, నిన్ను చూసి అనేకులు నక్షత్రము వలె మెరవాలి, ఆకాశమందు జ్యోతులను పోలిన వారై ఉండాలి తన పిల్లలు. అలా ఉండాలి అని అంటే వెలుగుతున్న నువ్వు అనేకులకు నీ సత్క్రియలు ఏం చేయాలి? కనపరచాలి అన్నది ఆయన కోరిక. అందుకే యేసుక్రీస్తు వారు పుట్టగానే నక్షత్రం నడిచినట్టుగా, ఆ నక్షత్రం ఇంటిలోనికి వచ్చి దారి చూపించినట్టుగా మనం లేఖన భాగాల్లో గత కొన్ని రోజుల క్రితం పరిశీలించాం. కానీ ఆ నక్షత్రం యేసుక్రీస్తు వారి వద్దకు దారి చూపించింది. దానికి సూచనగా, దానికి గుర్తుగా ఈ క్రిస్మస్ దినాల్లో ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర ఏం వెలిగించుకుంటున్నాం? స్టార్ వెలిగించుకుంటున్నాం. వెలగాల్సింది ఇంటి మీద ఉన్న స్టార్ కాదు, కానీ ఇంటిలో ఉన్న నీవు వెలగాలి అని మనం గత వారంలో అని ఆలోచించాం. ఇంటిలో ఉన్న స్టార్ వెలిగినా వెలగకపోయినా వచ్చే నష్టమేమీ లేదు, కానీ ఇంటిలో నువ్వే ఒక నక్షత్రముగా మారాలి, ఇంటిలో నువ్వే ఒక జ్యోతిగా మారాలి, ఇంటిలో నువ్వే ఒక నీతివంతుడుగా మారాలి. నువ్వు నీతివంతుడిగా మారి నీ వెలుగును అనేకులకు ఏం చేయాలట? ప్రకాశింపనీయాలి. అందుకే దీపం వెలిగించి దాన్ని ఎక్కడ పెడతారట? కొంచెం కింద కానీ మంచం కింద కానీ దీపాన్ని పెట్టారట. ఎత్తైన ప్రదేశాన్ని చూస్తారు, ఆ ఎత్తైన ప్రదేశం దగ్గర దీపాన్ని పెడతారు. కారణం ఏంటంటే ఇది చీకటిని పారదోలి అని ఆ ప్రదేశాన్ని అంతా వెలుగుమయం చేయాలి.
ఇప్పుడు నువ్వే నక్షత్రంగా మారిపోతే కుటుంబంలో ఆడు ఈ నక్షత్రమైన నిన్ను చూసి నీ భార్య వెలగాలి, నిన్ను చూసి నీ భర్త వెలగాలి, నిన్ను చూసి నీ బిడ్డలు వెలగాలి, నిన్ను చూసి ఆడి నీ రక్త సంబంధికులు వెలగాలి, నిన్ను చూసి నీ గ్రామమే వెలగాలి, నిన్ను చూసి నీ పక్కన ఉన్న సందు, నీ సందులో వారందరూ ఏం చేయబడాలి? వెలిగింపబడాలి. అలా వెలిగింపబడాలి అన్నది ఆయన కోరిక. అందుకే నీతివంతులు ఎలా ఉంటారట? నక్షత్రమును పోలిన వారై ఉంటారు, నక్షత్రమును పోలిన వారై ఉంటారు. అని నిరంతరం ఏం చేయాలంట? వారు ప్రకాశించాలి. అప్పుడప్పుడు పండగకి వెళ్ళిపోయింది తెల్లని వాళ్ళు ఆరిపోయే దీపాలు ఉంటాయి కొన్ని. ఈ పెద్ద పెద్ద నక్షత్రాలు, ఈ క్రిస్మస్కి పెద్ద పెద్ద నక్షత్రాలు కడుతూ ఉంటారు. కానీ పెద్ద పెద్ద నక్షత్రాలు కాలంలో దింపేసి వాడకూడదు, ఇంటి మీదకి ఎక్కించేసి వాడకూడదు, ఆకాశంలో ఏలాడు తీసి వాడకూడదు, చింత చెట్లకి ఏలాడు తీసి వాడకూడదు. పెట్టాలి, మంచిదే. దేవుడికి సూచనగా ఆయన మార్గాన్ని చూపించిన నక్షత్రం కనుక పెట్టండి. కానీ ఇలా పండక్కి వెలిగే నక్షత్రాలు కొన్ని ఉంటాయి, పండక్కే వస్తాయి. అప్పుడే బాగా అని అలంకరించుకుని అవి మగ నక్షత్రాలైనా ఆడ నక్షత్రాలు ఏదైనా మీ ఇష్టం. అవి మాత్రం ఎప్పుడు వస్తాయి? పండక్కే వస్తూ ఉంటాయి. మళ్ళీ పండగ వెళ్ళిన తర్వాత మరలా ఇక దేవాలయానికి రావు. అవి వచ్చి కూడా ఏం చేస్తాయంట? ఎప్పుడు రా నక్షత్రాలు కనుక ఎప్పుడు వచ్చి నక్షత్రాలే పడుకుంటాయి. అప్పుడప్పుడు వచ్చి నక్షత్రాలు పడుకుంటాయి, పెద్ద ఇదే ఉందలేండి. అవి అప్పుడప్పుడు వెలుగుతూ ఉంటాయి. కొన్ని నక్షత్రాలు చూడండి, మిల్కు 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 అంటాయా, కింద నుంచి ఆకాశం వైపు తలెత్తితే కొన్ని నక్షత్రాలు ఎలా వెలుగుతాయి? వెలగనా మా అన్న, వెలగనా మా అన్న, వెలగనా మా అన్న. ఒక్కొక్కరికి కళ్ళు తెరవనా మా అన్న, తెరవనా మా అన్న, తెరవనా మా అన్న అంటే ఏమైపోతుందంట? ఎక్కడో లూజ్ కరెక్షన్ ఉంది. ఎలగాల ఆరిపోవాలి, ఎలగాల ఆరిపోవాలని శుభ్రంగా ఆఖరికి తీసుకుని నిర్ణయం ఏంటో తెలిసే ప్రియులారా, వాక్యం అయిపోయి వెలిగిదాంలే అనుకుంటారు. వాక్యం అయ్యాక ఇంక ఎలగడానికి ఏమీ ఉండదు. అప్పటికి అన్ని దీపాలు ఆర్పేస్తారు మాస్టర్ గారు. కనుక వాక్యం అయ్యాక వెళ్ళకూడదు. ఈ వాక్యమే నా పాదములకి ఏంటి? దీపం. అది ఉండగా నువ్వు నడవాలి తప్ప ఇక్కడ స్విచ్ ఆఫ్ వేసిన తర్వాత చీకట్లో నడుస్తానంటావేంటి? ఈ వాక్యము నా పాదములకు దీపం నాయన అన్నాడు. ఈ దీపమైన దేవుని వాక్యం మన దగ్గర ఉన్నప్పుడే మనం బుద్ధివంతులుగా మారుతాం ప్రియులారా. అలా మారాలన్నదే ఆయన కోరిక. కనుక అప్పుడప్పుడు వెలిగే పండగకి వెలిగే నక్షత్రాలుగా కాక అని పండగ లేకపోయినా మనము ఎప్పుడు ప్రకాశమానమైన నక్షత్రం వలె దేవుడి ఎదుట కనబడాలి, ఆయన ఎదుట కనబడాలి. అందుకే రాజు ఎక్కడ పుడతాడా అని తెలుసుకున్నారు. తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి అది రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అనగానే మొత్తం అంత శాస్త్రులు, ప్రధానులు, పరిచయాలు అందరూ కూడా అటెండ్ అయిపోయి పుస్తకాలు తిరగేయడం ఆరంభించారు. అప్పటి వరకు ఎవడు ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివినోడు ఒక్కడు కూడా లేడు మనకులాగా. అని అప్పటి వరకు ధర్మశాస్త్ర గ్రంథాన్ని తీసి చదివిన వాడు ఎవడు కూడా లేడు. అని వీళ్ళు వచ్చి తూర్పు దేశం నుండి జ్ఞానులు వచ్చి బాబు మీ ప్రవచనాల్లో ఉన్నసారి తిరగేసుకొని మీ గ్రంథాలని చెప్పాడు. అంతటి వరకు ఎవడు కూడా గ్రంథ పరిశీలన చేయలేడు. అప్పటికప్పుడు రాజు ఆజ్ఞ ఇవ్వగానే చదువుగా అందరూ పుస్తకాలు తీశారు, ధర్మశాస్త్ర గ్రంథాలను తెరిచారు. తెరిచి యెషయా 7:14 వచ్చిన ఉన్న ఆ ప్రవచనాన్ని చదువుకుంటున్నారు. కన్యక గర్భవతి కుమారుని కంటుంది. ఇంకొకడేమో మేకా 5:2 ప్రవచనాన్ని చూపెడుతున్నాడు. ఇదిగో యోధా దేశం బెత్లెహేమ యోధా ప్రధానులను అల్పమైన దానువు కావు అని అప్పుడు గ్రంథాలు తిరగేస్తున్నారట. మనం కూడా ఎప్పుడు తిరగేస్తాం గ్రంథాలు? ఆదివారం దేవాలయానికి వచ్చిన తర్వాత పాస్టర్ గారు అధ్యాయం చెప్పగానే ఆవిడ స్పీడ్గా తీసేస్తారు కనుక అప్పుడు కూడా తిరిగారు మన వాళ్ళు. కానీ ఇలా చెప్పేలాగా ఆవిడ చదివేస్తూ ఉంటారు. ఇలాగ మనకెందుకులే చదివేస్తుంది కదా ఆవిడ. ఇక మనం ఏం చేస్తాం? దేవాలయానికి వెళ్ళి ఆదరించుకుని వెళ్ళిపోతారా? మరి ఏం చేయాలి? దేవాలయానికి వెళ్ళి దేవుడిని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. మరి అన్ని బిగబట్టు కూర్చున్నాం అనుకోండి, అప్పుడు ఎలాగ ఆరాధిస్తాం? మొగ ఆరాధన అది. కొంతమంది ఏడుస్తూ ఉంటారా అని ఎవరైనా చచ్చిపోయినప్పుడు ఇక వాళ్ళకి కన్నీళ్ళు ఉండవు ప్రియుల. పాపం కన్నీళ్ళన్నీ అయిపోతాయి. బాగా ఏడ్చి 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 కన్నీళ్ళు అయిపోతాయి. అయిపోయిన తర్వాత వాళ్ళు ఉండి ఒక రాగం వస్తుంది, ఇక ఏడవలేక వారి కన్నీళ్లు రాక వాడు హృదయంలో నుండి ఒక రోదన వస్తుంది. అంగలార్పు అంటారు దాన్ని, అంగలార్పు. ఈ అంగలార్పు ఇది అంగలార్పు ఆరాధన మంది. ఆయన దగ్గరకు వచ్చామంటే ప్రజ్వలిల్లాలి, జ్యోతుల వలె ప్రజ్వలిల్లాలి. మనం వెలగాలి, పక్క వాడిని వెలిగించాలి. నువ్వు ఆరిపోతావు, పక్క ఆమెను ఆరిపేస్తావు. నువ్వే ఆరిపోతావు ముందు. నువ్వు ఆరిపోయి పక్క ఆమెకి మరి నిద్ర ఏంటంట అంటువి అదంట. నువ్వు పడుకుంటుంటే ఆవిడే పడుకుంటావు. చూడండి, ఎవరైనా ఆవలించండి ఒకసారి చూద్దాం. మొత్తం అందరూ మొదలెడతారు ఒకరి తర్వాత ఒకరు.
ఇదేంటిది అంటువ్యాధి ఇది. అంటే అన్ని రోగాల కంటే చాలా స్పీడ్గా అంటుకునే రోగం నిద్ర. చాలా స్పీడ్గా సోకేద్దండి, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ తర్వాత. ఇప్పుడు చెప్పాను కదా, అవలోకలు ఆవలింతారు. ఇప్పుడు నా కంట్లో పడాలి, వాళ్ళకి 2 దోమలు ఆడేస్తున్నాను అందులో. చూసారా, ఎవరికో వస్తుందో ఆపుకుంటున్నారు. ఎందుకు ఆవలించేసుకోండి, దాన్ని ఆపుకోకూడదు. రైట్ ఏమండి? కనుక లోకమందు జ్యోతులను పోలిన వారైన పిల్లలు ఉండాలి. వెళ్ళి ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్నాయి తిరగేంట్రా బాబా అనేంతటి వరకు ఒక్కడి ధర్మశాస్త్ర గ్రంథాన్ని తిరగేయలేదట. మనం కూడా బైబిల్ని జాగ్రత్తగా ఇప్పుడు మోస్తాం, మళ్ళా శనివారం ఆదివారం దాకుండా మళ్ళీ దాని జోలికి వెళ్ళం. ఈలోగా అందులో ఎన్ని దాస్తామో, పాత ఫోటోలు ఉంటే ఆ జిప్పులోనే, వాగ్దానాలు ఉంటే ఆ జిప్పులోనే, పెన్నులు ఉంటే ఆ జిప్పులోనే అని ఏమన్నా సెట్ సీట్లు ఉంటాయి, కట్టే సీట్లు, అప్పు తీసుకున్న సీట్లు ఉంటే ఆ పుస్తకాలు. మరి ఎక్కడన్నా అయితే ఏం చేస్తాం, పడేస్తాం. బైబిల్లో అయితే ఎలా ఉంటాయి, భద్రంగా ఉంటాయి. ఎందుకంటే దాన్ని మళ్ళీ ముట్టుకోగలక. అస్తమానం తీసే వస్తువులు కూడా ఎక్కడో పడేస్తాం. బైబిల్ మళ్ళీ ముట్టుకోం కనుక అందులో పెడితే మళ్ళీ వారం వరకు అందులోనే ఉంటాయి, ఇంకెక్కడికి వెళ్ళవు అవి. కానీ ఇలా బైబిల్ గ్రంథాన్ని వాడే దుర్మార్గులారా, ద్రోహులారా, మీరు ఏం చేయాలంటే అప్పుడప్పుడు బైబిల్ గ్రంథాన్ని ఏం చేయండి, పట్టించండి. మాకు చదువు రాదండి అయ్యగారు అంటారా? అయితే ఎవరి దగ్గర చదువు వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి, చదివించుకోవాలి. ఇది పూర్వకాలం ఉత్తరాలను రాసేటవారు. కానీ మీరు ఎలా ఉన్నారు, మేమందరం బాగానే ఉన్నాం, ఈ లెటర్కి కార్డు అయిపోయింది ఈ 4 లైన్లకి. అండి ఎలా ఉన్నారు, ఏం రాశారు, ఏం తిన్నారు, ఈ ఆళ్ళు చచ్చిపోయాడని చెప్తే ఆడికి పద్యనం చేసినప్పుడు వెళ్ళేది అక్కడికి. ఇలాగే ఈయన పూర్తి చేసేవారు, పెద్ద కార్యక్రమం కూడా అయిపోయింది. అక్కడికి వెళ్ళి అంది ఈడొచ్చి ఆడవటానికి మరలా ఆడుకో 10 రోజులు పట్టింది, ఇంకో లెటర్ వేయడానికో లేకపోతే ఆడు ఇక్కడికి రావడానికో. అంటే అప్పుడు రవాణా వ్యవస్థ లేదు కనుక, ఆ ఉత్తరాలు కూడా లేనప్పుడు ఈ నోటిపాటు మోసుకు వెళ్ళాలి. నడిచి ఏ హైదరాబాద్ వెళ్ళాలంటే ఇంకా అక్కడే ఉంటారు, మళ్ళీ తిరిగి రాడు. నడిచి వెళ్ళి అక్కడ సమాచారం తెలుసుకుని ఆ సమాచారం మళ్ళీ ఇక్కడ దాకా మోసుకు రావాలి. ఈ ఉత్తరాలు అంటే ఇది వరకు అందరికి వచ్చాయి. ఈ వచ్చిన ఉత్తరాలు మరి చదివించుకున్నావా? చదువు రాకపోయినా ఎలా పక్క చదువు వచ్చిన వాడి దగ్గరికి వెళ్ళి జాగ్రత్తగా చదవరావు బాబు, ఏ రాసాడో చదువు అన్నావు. మరి బైబిల్ అట్టుకెళ్ళి ఎప్పుడన్నా చదవరావు బాబు అన్నావా? మరి ఇది ఉత్తరం కాదండి అయ్యారు అంటారా? ఇది మనకు రాసిన దేవుని ప్రేమ లేక ఆయన ఉత్తరం ఇది. ఈ ఉత్తరాన్ని చదువు రాని వారు ఏం చేయాలంట, చదివించుకొని వినాలంట. ఏం రాశాడో చదవరా బాబు అన్నారు. అని మనకు రాకపోతే కొద్దిగా ఉత్తరం రాసి పెట్టరా అని వాళ్ళు బతుకులాడేసే వాళ్ళమే. మరి దేవుడు మనసు ఏంటో తెలుసుకోవాలన్న ఆలోచన మరి ఎప్పుడు రాదా ప్రియులారా మనకి? ఎప్పుడు ఈ గ్రంథాన్ని జిప్పేసి ఉంచుదామా అని మూర్ఖులు ఈరోజు ప్రశ్నిస్తుంటే నువ్వు సమాధానం చెప్పగలిగే ఒక స్థాయిలోనికి రావాలి. కొన్ని 100 సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా దేవాలయానికి వెళ్ళి నువ్వు అగ్ని మండాలి ఈసారికి ఎన్నో వాక్యాలతో. ఏది దగ్గర మంట ఏది? మనకే ఏమి రాదు, ఇక ఆడికేం చెప్తాం మనల్ని అడిగేవాడికి. అందుకే వెళ్ళి దేవాలయంలో కూర్చున్నప్పుడు వినాలి, విని దానిని ఏం చేయాలి, గ్రహించాలి. గ్రహించి నీకు వచ్చిన జ్ఞానంతో వాటితో విభేదించాలి తప్ప నాకేం తెలియదు మా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోతానండి. ఎప్పుడు పాస్టర్ గారు నీ వెనకాలే ఉంటాడేంటి? కనుక మనం కూడా ఎలా మారాలి, జ్యోతుల వలె మారాలి. అప్పుడు తిరగేస్తున్నారట గ్రంథాలు, అర్జెంటుగా టప తీసి ప్రవక్తరాలు జ్ఞాపకం చేసుకున్నారట. అప్పుడు దారి చూపించింది ఏంటది, నక్షత్రం. ఎవరికి? జ్ఞానులైన తూర్పు దేశపు జ్ఞానులకి. కానీ వారికి ఆ నక్షత్రం పుట్టిందని, ఆ నక్షత్రం పుడుతుందని వారు పరిశీలన చేసిన తర్వాత వారు ఏం చేశారట, ఆ నక్షత్రపు జాడ ఇంటి మీదకి వచ్చేటంతటి వరకు వారికి ఏం చూపించిందట, దారి చూపించిందట. దానియేలు గ్రంథంలో అంటాడు, మీరు బుద్ధివంతులైతే లోకమందు జ్యోతులను పోలిన వారై ఉండాలి. మీరు బుద్ధివంతులైతే లోకమంది ఇప్పటికే బైబిల్ గ్రంథాన్ని అవపోషణ చేసి మీ సత్క్రియల ద్వారా నువ్వు నేర్చుకున్న వాక్యాల ద్వారా లోకానికి నువ్వే జ్యోతులుగా మారాలి. నువ్వే అనేకులను ప్రకాశింపజేయాలి. నువ్వు మండాలి, అనేకులను ఏం చేయాలి, మండించాలి. ఇప్పటికే మండించాలి. అలా మండాల్సిన వారిగా ఉండాల్సిన మనం అని, నక్షత్రం వలె ఉండాల్సిన మనం ఎలా మారిపోయాము అని దేవుడు బైబిల్ గ్రంథంలో యూదా పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో ఏమని మాట్లాడుతున్నాడు చూడండి ప్రియులారా. ముగించుకుందాం, చీటి పట్ల ఉన్న ఇవాళ యూదా పత్రిక 1వ అధ్యాయము 13వ వాక్యం.
తమ అవమానములు నురగవెళ్ళ గ్రక్కిన వారై సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు అన్నాడు. చూడండి ఎలాగట. కథాపత్రిక దొరకలేదమ్మా, ఒకటే ఒక అధ్యాయం ఉంటుంది కానీ పుస్తకం చివరిలో ప్రకటన గ్రంథానికి ముందు ఉంటుంది. రైట్. కథాపత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. తమ అవమానమును దొరగవెళ్ళ గ్రక్కుగారై సముద్రము యొక్క ప్రచండమైన అలల చేత మార్గము తప్పి తిరుగు చుక్కగాను అన్నాడు. మార్గము తప్పి తిరుగు చుక్కగాను అన్నాడు. మార్గము తప్పి తిరుగు చుక్కగాను. వెలగాల్సిన చుక్క కాస్త ఏమైందట? మార్గం తప్పింది. అప్పుడప్పుడు నక్షత్రాలు అహోబిలాలుగా కృష్ణ బిలాలుగా మారిపోతూ ఉంటాయి. నక్షత్రాలు తిరిగి 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 అని కొంతకాలానికి అహోబిలం అంటారు. దాన్ని ఏంటి? చీకటి బిలాలు అంటారు. చీకటి బిలాలు అంటారు. బ్లాక్ హోల్స్ అంటారు. ఈ నక్షత్రం వెలిగి 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 అని అహోబిలంగా ఎప్పుడైతే మారిపోతుందో, ఈ అహోబిలంలోనికి దాని పక్కల చుట్టుప్రక్కల ఉన్న నక్షత్రాలను భూమి అని ఏముంటే అవి ఆ గ్రహాలు మింగేస్తూ ఉంటుందండి. అది దానికి అంత గురుత్వాకర్షణ శక్తి వస్తుంది. ఎప్పుడైతే చీకటి బిలంగా మారిపోయిందో, ఎప్పుడైతే అహోబిలంగా మారిపోయిందో, మిగిలిన వాటన్నిటినీ దానిలోనికి లాగేసుకుంటుంది ఆ గురుత్వాకర్షణ శక్తి ద్వారా. మనల్ని పోల్చి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, మీలో అనేకులు మార్గము తప్పి తిరుగు చుక్కల వలె ఉన్నారు అని. అవి చీకటి చుక్కలుగా మారిపోయి అహోబిలాలుగా మారిపోయాయి. అలాగే మీలో కొంతమంది ఎలా మారిపోయారు? చీకటి చుక్కలుగా మారిపోయారు. అవి అనేకులను ఆకర్షించుకున్నట్టుగా చీకటిలోనికి నీవు కూడా అనేకులను ఏం చేస్తున్నావు? నిత్యాగ్ని దండనకు ఆకర్షించుకుని పోతున్నావు. నువ్వు ఒక అహోబిలంగా మారిపోయావు. నువ్వు ఒక కృష్ణబిలంగా మారిపోయావు. నువ్వు యేసుక్రీస్తు పుట్టుకలో నక్షత్రం దారి చూపినట్టుగా దారి చూపించాలని ఆయన కోరుకుంటే, అలా దారి చూపించాల్సిన నక్షత్రమైన నువ్వు ఎలా మారిపోయావు అంటే అని ఒక బ్లాక్ హోల్గా మారిపోయి ఈ చుట్టుప్రక్కల ఉన్న వారిని కూడా నాశనానికి నడిపించేస్తున్నావు. అని పండగ అంటే పిండి వంటలు, మరొకటి మరొకటి మరొకటి, కొత్త బట్టలు అని, కొత్త డ్రెస్సులు, కోలాహలం, ఇంటికి రంగులు అని, మన ఒంటికి రంగులు, ఇంకా ఇంకా ఏవో చాలా కార్యక్రమాలు ఉంటాయి. పండగ అంటే పెద్ద వ్యాపారం. ఇలా వ్యాపార ధోరణిలో ఆలోచించే విధానం కాదు. దైవ దృక్కోణంలో మీరు ఆలోచించండి ప్రియులారా. మీరు ఆలోచించండి. పండగ అనగానే అని మనలో వస్తున్న మార్పును పదే పదే జ్ఞాపకం చేసుకునే దానిగా ఉండాలి. ఎన్నో విలువైన పాత్రలు ఆయన పుట్టుకలు చాలా గొప్పదైన పాత్రలు వహించాయి. నక్షత్రం దాని పాత్రను వహిస్తూ దాని ఉదాహరణగా మీతో మాట్లాడుతూ మీరు అహోబిలంగా మారిపోయేవారుగా ఉండకండి. మీ సత్క్రియలు అనేకులకు ఎలా ఉండాలి? ప్రకాశమానముగా ఉండాలి. ప్రకాశమానముగా లేకపోతే నువ్వే ఒక కృష్ణబిలానివి, నువ్వే ఒక అహోబిలానివి, నువ్వే ఒక బ్లాక్ హోల్గా మారిపోతే నువ్వు పాడైపోతావు. ఈ పక్కన ఉన్న వారిని కూడా ఏం చేస్తావు? చీకటి అంధకారంలోనికి లాగేసుకుంటావు. అందుకే దేవుడు బైబుల్ ఏమన్నాడో తెలుసా ప్రియుల? విశ్వాసికి విశ్వాసితోనే సాంగత్యము, అవిశ్వాసితో జత కడితే నువ్వు కూడా అవిశ్వాసిగా మారిపోతావు. తాను చెడిన కోతి వనమెల్లా చెడిపేస్తుందట. తాను చెడిపోయిన ఒక విశ్వాసి మిగతా వాడి చుట్టుప్రక్కల ఉన్న జనాంగాన్ని కూడా ఎలా చేస్తాడట? చెడు మనుషులుగా చేసేస్తాడట. వాడు చెడిపోవడంతో పాటు వాడి చుట్టుప్రక్కల ఉన్న జనాంగాన్ని కూడా చెడిపేస్తాడట. వాడి చుట్టుపక్కల ఉన్న జనాంగాన్ని కూడా చెడిపేస్తాడట. అందుకే తాగుబోతే సహవాసమా? తాగుబోతుతో తాగని వాడు వెళ్ళాడని కూడా ఎలా ఉంటుంది? నచ్చవుద్దా? ఇద్దరు రోడ్డు అంటే వస్తుండే. అది ఆడా మగా గురించి కాదు, మగా గురించే. అని ఇద్దరు తాగుబోతులు రోడ్డు అంటే వస్తే మ్యాచ్ అవుద్దా? రోడ్డుకి అందంగా ఉంటుందా? ఒక తాగిన వాడు నేను వెళ్ళి ఇంకో తాగిన వాడితో జాగ్రత్తగా నడిచి వస్తున్నాను అనుకోండి, ఆడితో మీకు ఎందుకంటే పాస్టర్ గారు అంటారు అనరు నన్ను. అంటే మ్యాచ్ అవ్వట్లే, కుదరదు. విశ్వాసికి అవిశ్వాసతో సాంగత్యం కుదరదు ప్రియులారా. విశ్వాసికి విశ్వాసే జత కావాలి. వీళ్ళిద్దరూ వస్తున్నారు అనుకోండి, రోడ్డు అంతా వాళ్ళే ఆక్రమించుకుని వస్తారు. కానీ ఇంకొకరు సరైనోడు ఉన్నాడు అనుకోండి, రే వంకరగా నడుస్తున్నారు, ఇలా కాదు అలా నడవరా అని చెబుతాడు. కనుక మార్గం తప్పిన చుక్కలు అహోబిలాలుగా మారిపోయినప్పుడు అని తండ్రి మీరు ప్రకాశించాలన్నది ఆయన కోరికైతే ప్రకాశించడం సంగతి పక్కలేరు. చీకటి బిలంగా మారాము, మనం చెడిపోయాం, అనేకులను చెడిపేసేవారుగా ఈరోజు సమాజంలో కనబడాలని ఆయన మనల్ని కోరుకున్నాడు ప్రియులారా.
మార్గం తప్పిన చుక్కల వలె మనం మారిపోవాలని ఆయన కోరిక. మీరు ప్రకాశించాలి, మీరు అనేకులను వెలిగించాలి అన్నాడు. అనేకులను వెలిగించాలని ఆయన కోరికని ఈరోజు ఏం చేశారో తెలుసా ప్రియులారా? అనేకులను ఆర్పేస్తున్నారండి దేవుని సన్నిధానంలో. అనేకులను విశ్వాసులను కట్టాల్సిన వారు విశ్వాసులను ఈడ్చుకుపోతున్నారు ప్రియులారా, ఈడ్చుకుపోతున్నారు. అనేకులు అహోబిలాలుగా మారిపోతే అండ్ ఇక ఆయన కోరిక ఎక్కడ నెరవేరుతుంది చెప్పండి? డాక్టర్ అవ్వాలి, యాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలని ఈ కోరికలు నువ్వు నెరవేర్చుకుంటే మరి ఆయన కోరికను నెరవేర్చేవాడు ఎవడున్నాడు? అందుకే ఆయన రెండవ రాకల్లో ఆకాశంలో ఉన్న నక్షత్రాలన్నీ ఏమైపోతాయట? నేల రాలిపోతాయి. కానీ నువ్వు మాత్రం దివ్వున గగనానికి ఎగరాలన్నది ఆయన కోరిక. ఆకాశంలో నక్షత్రాలు ఆయన రెండవ రాకల్లో రాలిపోతుంటే ఆయన ఆకాశంలో పరలోకంలో ఉండి నిన్ను చూస్తుంటే నువ్వు నక్షత్రం వలె కనబడాలన్నది ఆయన కోరిక. నువ్వు వెలగాలి. అవి రాలిపోతాయంట, నువ్వు వెలుగుతావట. అబ్బా ఏంటంటే ఔన్నత్యం, నీకేంట గొప్పతనం? అవి రాలిపోవడం ఏంటి, నువ్వు వెలగడం ఏంటి, నువ్వు నక్షత్రంగా మారడం ఏంటి? నువ్వు బుద్ధివంతుడు అయితే అనేకులను వెలిగించే ఒక గొప్ప యోధుడిగా మారాలి. అలా మారాలని అంటే వాక్యము నీ హృదయంలో ఉండాలి. అప్పుడే మనలో ఉన్న సమస్త కల్మషాన్ని విడిచిపెడతాం ప్రియులారా. మనలో ఉన్న సమస్త ఈ పెంటను, ఈ చెత్తను, ఈ చెడునంతా తీసేయాలంటే మనలో హృదయంలో వాక్యం ఉండాలి. వాక్యము దీపము గనుక అని మన కన్నులకు దీపమేటట, మన దేహానికి దీపమేటట కన్నట. మన దేహానికి దీపమేటట కన్నట. వాక్యానికి పాదాలకు దీపమేటట దేవుడి వాక్యం. ఈ రెండు విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ కన్ను చూస్తే నీ కాళ్ళు అక్కడికి చేరవేస్తాయి. నీ కాళ్ళకు వాక్యాన్ని అడ్డుకట్టగా పెట్టావు అనుకోండి, కన్ను చూసి నా కాళ్ళను కదలనివ్వదు ప్రియులారా వాక్యం. కనుక వాక్యం అనే ఈ బలీయమైన బంధకం చేత మీరందరూ కట్టబడాలి. అలా కట్టబడితేనే మనము పరలోకమందు జ్యోతులను పోలిన వారై ఇక్కడ సత్క్రియలు చేయగలం. కయ్యను ఉన్నాడా, ఏషావు ఉన్నాడా, మోషే అహరోల కాలం కోరహు కుమారులు ఉన్నారా? వాళ్ళు తిరుగుబాటు చేసినట్టుగా క్రీస్తు మీద, దేవుని మీద మనం తిరుగుబాటు చేసే తిరుగుబాటుదారులుగా మారకండి ప్రియులారా. అలా మారితే మనము నిత్యాగ్ని దండనకు జారిపోతాం, అనేకులు నిత్యాగ్ని దండనకు తీసుకుపోతాం. అందుకే మీరు లోకమందు జ్యోతులను పోలిన వారై దేవునికి విరోధముగా మీరు బ్రతకక ప్రకాశమానమైన జ్యోతుల వలె మీరు వెలగాలని దేవుడి పక్షాన ఈ మాటలు మీ అందరికీ తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు ఆయన వినుకుడిలో ఆశీర్వదించి దీవించునుగాక. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా నేనే ఇంకేది కోరుకోనయా, అసలెంకేది కోరుకోనయా. నమ్మకమైన దేవుడవయ్యా. నమ్మకమైన దేవుడు. అందరూ కళ్ళు మూసుకుని ఆరాధించాం ప్రియులారా. అందరూ కళ్ళు మూసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకుందాం. ఆప్తులైన వారే హాని చేయ చూసిన మిత్రులే తెగులకుండినా. ఆప్తులైన వారే మిత్రులే నిలయకుండినా. న్యాయము తీర్చే నువ్వు నాకుంటే, న్యాయము తీర్చే నువ్వు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా. ప్రతి ఒక్కరు కూడా కలిసి పాడుతూ దేవుని ఆత్మతోను సత్యముతో ఆరాధిద్దాం ప్రియులారా. లోకమందు జ్యోతుల వలె వెలగాలన్న ఆయన కోరికను ప్రతి ఒక్కరం కూడా నెరవేరుద్దాం. జ్ఞానమంత చూసి శక్తి ధార పోసిన నష్టమే మిగులుతుండినా. జ్ఞానమంత చూసి
శక్తిధార పోసిన నష్టమే శాపము బాపే నీవు నాకుంటే చాలు యేసయ్యా చాలు యేసయ్యా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా నమ్మకమైన నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా ఇంకేమి కోరుకోనయ్యా అసలు ఇంకేమి కోరుకోనయ్యా నమ్మకమైన దేవుడ నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా కష్టకాలమందు గుండ జారిపోయిన సంబవే తెలియకుండినా కష్టకాలమందు సమయమే తెలియకుండినా సాయము చేసే నీవు నాకుంటే సాయము చే చాలు యేసయ్యా చాలు యేసయ్యా నమ్మకమైన దేవుడైనా దేవేదాలు అందరూ రెండు చేతులతో చప్పట్లు కొడుతూ దేవుడు మహిమపరుస్తాం ప్రియుల స్తోత్రం నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా ఇంకేది కోరుకోనయ్యా అసలు ఇంకేది కోరుకోనయ్యా నమ్మకమైన దేవుడైనా దేవే చాలు యేసయ్యా నమ్మకమైన నీవే చాలు యేసయ్యా దేవునికి మహిమ కలుగును గాక హల్లెలూయా సకల ఆశీర్వచన స్తోత్రములకు కారణభూతుడా మమ్మల్ని కన్న తండ్రి అయ్యా ఇదిగోనైనా కూడి వచ్చిన బిడ్డలందరూ నీ వాక్యపు మాటలు విన్నారు మేము బుద్ధివంతులై జ్యోతులై ఆకాశంలో నక్షత్రం వలె వెలగాలన్నది కోరిక అయ్యా ఎంతమందిలో నెరవేరుతుందో మాకు తెలియదు కానీ మమ్మల్ని మండించండి అనేకులను ప్రకాశింపజేసే వెలుగు దివ్వెలుగా అయ్యా ఇదిగో భూలోకమందు పరలోకమందు స్థిరత్వంలోనికి తీసుకురండి తండ్రి కూడి ఉన్న బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి ఫలభరితము చేయండి వారు చేసుకుంటున్న పనులు వారు చేసుకుంటున్న దినసరి కూలీలు వారు చేసుకుంటున్న ఉద్యోగాలు వ్యాపారాలు సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను వారి దుక్కటెద్దులు వారి పాడి పశువులు సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను అయ్యా ప్రభా ఇదిగో ప్రతి దాన్ని ఫలభరితముగా మార్చండి ఇదిగో యవనులైన బిడ్డలు బాలికలు కన్యకులు సమస్త బిడ్డలను ఆశీర్వదించి దీవించండి ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరూ ఆశీర్వదించండి ఉన్నతమైన చదువులు చదువుకొని చక్కటి ఇదిగోనైనా ఉన్నతమైన స్థితిలోకి నీ బిడ్డలందరూ ఎదగడానికి నీ కృప చూపించండి కూడి వచ్చిన తల్లిదండ్రులను ప్రభా ఇదిగో యవనస్తులు ఉన్నారు మధ్య వయస్కులు ఉన్నారు వృద్ధాప్య దశలోనికి వచ్చిన వారికి చక్కటి ఆరోగ్యాలు ఇవ్వండి యవన కాలంలోను మధ్య వయసులోను నీ పిల్లలైన వారందరికీ ప్రభా ఇదిగో వారి పరిపాలనలో వారి ఆరోగ్యాల్లో సహాయ సహకారాలు వచ్చాయండి ఆపరేషన్లు చేసుకునే బిడ్డలు ఉన్నారు ప్రతి బిడ్డలు మీ చేతులతో ఎత్తుపెట్టుకోండి ముఖ్యంగా ఇదిగోనైనా బ్యాంక్ అన్నయ్య గారిని మీ చేతులకు అప్పగిస్తున్నారు ప్రభా నీ బిడ్డను ఆశీర్వదించారు ఆపరేషన్ అంతట్లో నీ సహాయం నుంచి మరలా మా మధ్యను నిలవబెట్టి ఇదిగోనైనా నీకు గొప్ప సాక్షిగా నిలవబెట్టుకున్నారు అందుని బట్టి మీకు వందనాలు తండ్రి ఇదిగో నాగతాత గారిని మీ చేతులకు అప్పగిస్తున్నారు ఇదిగో ప్రభా ఆయన కూడా ఆపరేషన్ అంతట్లో మీ సహాయం నుంచారు ఇదిగో అందరు బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు నీ బిడ్డ కూడా సక్రమంగా గృహానికి చేరి మరలా నీ సన్నిధానంలో సాక్షిగా ఉండటానికి నీ సహాయం ఉంచమని అయ్యా ఇదిగో ఇంకా అనేక రోగులు అనేక బాధల చేత బాధపడుతున్న వారు ఉన్నారు ప్రతి బిడ్డలను మీ చేతులతో మీ హస్తాలతో తాకమని అడుగుతున్నాను దానియేలు గారిని మీ చేతులుగా అప్పగిస్తున్నాను నీ బిడ్డకు మరింత ఆరోగ్యాన్ని మరింత ఆయుష్ను మెరుగుపరచండి ఇక నీ జీవజలధారుల బిడ్డలో ప్రవహింప చేయమని అయ్యా ఇదిగోనైనా లలితక్కను మీ చేతులుగా అప్పగిస్తున్నాను ఇదిగోనైనా నీ బిడ్డకు ఆధారం నీవే ప్రభా ఇదిగోనైనా దీనుల పట్ల దయ చూపిస్తానన్నావు
ఆ కాళ్ళు నరాలను ముట్టండి ప్రభు, ఇదిగో నా గుండెను ముట్టండి, లోపల ఇదిగో నా బ్రెయిన్ నరాలను ముట్టమని అడుగుతున్నాను. చేతులకు బలాన్ని ఇవ్వండి, సడలిన కాళ్ళకు బలాన్ని ఇచ్చే దేవుడువు, ఇదిగో ఆయన సడలిన చేతులను బలపరిచే దేవుడువు. ఆ బిడ్డను శిరస్సు నుంచి చివరి పాదాల వరకు తాకమని అడుగుతున్నాను. నీ పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా, నీ పరిశుద్ధాత్మ అగ్ని శక్తితో బిడ్డను కాల్చండి. ప్రతి విధమైన లోపాన్ని తీసివేయండి ప్రభు, ప్రతి విధమైన కళంకాన్ని తీసివేయండి. ఇదిగో నీ బిడ్డకు పరిపూర్ణమైన శక్తి సామర్థ్యాలు అవసరమని అడుగుతున్నాను. అయ్యా బిడ్డకు ఆధారం నీవే. ఇదిగో నాయన దీనులను నేను ఆదరిస్తానన్నావు, దిక్కులేని వారికి నేను ఆధారంగా నిలబడతానన్నావు ప్రభు. ఇదిగో నాయన నీ బిడ్డ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోలేని పరిస్థితులు నడుమ ఈ బిడ్డకు నీవే ఆధారం అయ్యా ప్రభు. నీ బిడ్డ నిన్ను అడుగుతుందో లేదో నాకు తెలియదు, నిన్ను అడిగితే స్పష్టపరిచే దేవుడు, అడుగు ప్రతి వానికి ఇస్తానన్నాం అయ్యా. నరనరాలకు జీవాన్ని పోయింది, ఎముకలకు జీవాన్ని పోయింది, కన్నరాళ్ళలో మీ జీవజలధారను ప్రవహింపచేయండి. ఈ రాత్రికాలం సమయంలో మరొకసారి యేసు నామంలో బిడ్డను దర్శించమని అడుగుతున్నాను తండ్రి. బలమైన శక్తిని బిడ్డకు ఇదిగో నన్ను ప్రసాదించి, ఇదిగో నీ బిడ్డను సాక్షిగా నిలబెట్టుకోండి. ఉన్నతమైన పరిచర్యలో పాలు భాగస్తురాలు చేయండి అయ్యా. ఇదిగో పుష్పలత గారిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. నీ బిడ్డ రాత్రి నిద్ర లేని సమయాలు గడుపుతుందని ప్రభు, ఇదిగోనైనా మా కాళ్ళు లాగుతున్న నడుము పొట్టును మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభు. ఇదిగోనైనా బిడ్డను తాకండి. ఇదిగోనైనా ఎక్కడా లోటుపాట్లు ఉన్నాయో మాకు తెలియదయ్యా. ఈ గాయపడిన ఆస్తమ చేత ఈ మధ్యాహ్న కాల సమయంలో తాకమని అడుగుతున్నాను ప్రభు. బలహీనులను బలపరిచే దేవుడు, కంటి నిండా చక్కటి నిద్ర ఇవ్వండి అయ్యా. సమస్తాన్ని తాకండి. ఇదిగోనైనా సమస్త అవయవ నిర్మాణాన్ని చేసిన దేవుడు, ప్రతి అవయవాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను అయ్యా. బలభరితముగా బిడ్డను మార్చి ఆ బిడ్డను కూడా సన్నిధానంలో సాక్షిగా నిలబెట్టండి. మేమందరము కూడుకొని ఆత్మతోనూ సత్యముతోనూ నిన్ను ఆరాధించాలి ప్రభా. ఒక్క రోగిగా ఉండటం నీకు ఇష్టం కాదు కనుక ప్రభా, స్వస్థపరిచి లేవనెత్తి నీ ఆరాధనలో బలీయమైన పాత్రల వల్ల ఆ బిడ్డలందరినీ వాడుకోమని అయ్యా. నాకు తెలియక ఇంకెంతమంది అయితే బలహీనులు ఉన్నారో నాకు తెలియదు. అలాంటి బలహీనం కలిగిన ప్రతి బిడ్డని చేతులుగా అప్పగిస్తున్నాను. ముట్టండి, స్వస్థపరచండి, ఆరోగ్యాలు ఇవ్వండి, ఆయుష్యులను ఇవ్వండి, కుటుంబాలను ఆశీర్వాదాలతో నింపండి అయ్యా. ప్రతి బిడ్డ ఆర్థిక రుణాలని చేతులుగా అప్పగిస్తున్నాను. నీ సహాయాన్ని బిడ్డలకు అందించండి ప్రభువా. ఇదిగోనైనా వివాహ జీవితాల కొరకు ఎదురు చూస్తున్న వారు ఉన్నారు, వైవాహిక జీవితాలు సిద్ధపాటు చేయండి. గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు, గర్భఫలాలను మీ చేతులుగా అప్పగిస్తున్నాను. ఆ గర్భంలో ఉన్న దోషాలను తీసివేయండి. దూర ప్రాంతాల నుండి ప్రార్థించమని అడిగిన బిడ్డలు ఉన్నారు, ప్రతి బిడ్డ ప్రార్థన ఆలకించండి అయ్యా. ఇదిగోనైనా సమస్తాన్ని మీ చేతులుగా అప్పగిస్తూ కొరువున్న బిడ్డలను యాజకత్వం చేస్తున్న మా కుటుంబాన్ని రక్షించి కాపాడి భద్రపరచమని ఈ కలుచుపు మా దేవాలయం మీద ఉంచి విస్తారమైన జనాంగాన్ని నువ్వు సిద్ధపాటు చేసే దేవుడు గనుక నీ బిడ్డ ఉన్నారు, ఏలు కొట్టి పిలవమని అడుగుతున్నాను. గొప్ప దేవుడు, సర్వోన్నతుడు, ఈ ప్రతి ప్రవచనాన్ని స్థిరపరచండి. ప్రతి ప్రవచనం ద్వారా మీరు ఈ సన్నిధానంలో ఉన్నానన్న రుజువు అనేక జనాంగానికి కనపరచమని సమస్త బిడ్డలను మమ్మలను మీ చేతులకు అప్పగించుకుంటూ భద్రపరిచి కాపాడి రక్షించమని ప్రతి ప్రార్థన చేస్తూ వారి నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.